Good morning, everyone. On behalf of Warriors team, I am going to present the session regarding water. So obviously, water is life. అంటే వాటర్ లేకుండా ఏ లివింగ్ ఆర్గానిజం కూడా సస్టైన్ అవ్వలేదు కదా, అందుకని వాటర్ ఈస్ లైఫ్ అని మనందరికీ తెలుసు. అండ్ రిగార్డింగ్ వాటర్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ న్యూట్రియంట్. అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ అని చెప్పేసి, ఎందుకంటే ఫుడ్ లేకుండా అయినా మనం ఒక 3 to 5 weeks ఉంటామేమో, కానీ ఈ వాటర్ లేకుండా మాత్రం విత్ ఇన్ 3 to 4 days అవర్ ఆర్గాన్స్ బిగిన్ టు షట్ డౌన్. ఏవి ఫంక్షనింగ్ జరగవు. అండ్ ఎస్పెషల్లీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది అంటే ఫెయింట్నెస్, స్ట్రోక్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతుంది. సో అందుకని వాటర్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ న్యూట్రియంట్ అండ్ ఇట్ ఈస్ ఫండమెంటల్ టు ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. ఏ జీవరాశి కూడా వాటర్ లేకుండా మాత్రం సర్వైవ్ అవ్వలేదు. మనకు తెలుసు కదా, 7 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్: కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ అండ్ వాటర్. ఈ వాటర్ కూడా వన్ ఆఫ్ ద 7 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నమాట. ఎందుకంటే మన బాడీ ఇట్ కెనాట్ సింథసైజ్ వాటర్ ఆన్ ఇట్స్ ఓన్. మనము ఎక్స్టర్నల్ గా ప్రొవైడ్ చేయాలి. అంటే మనకి జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ లో కానీ, బయోకెమికల్ రియాక్షన్ అంటే తెలుసు కదండి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఇంటూ డిఫరెంట్ మాలిక్యూల్. అందులో కొంచెం డీటెయిల్ గా వెళ్తే సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. మన బాడీ లెవెల్లో రెస్పిరేషన్ ఉంటుంది, సెల్యులార్ లెవెల్లో రెస్పిరేషన్ ఉంటుంది కదా. ఆ సెల్యులార్ లెవెల్లో రెస్పిరేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేసి మన కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ అలాంగ్ విత్ ఎనర్జీ వచ్చేసి ఏటీపీ ఫామ్ లో ఉంటుంది. అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అని, క్రెబ్స్ సైకిల్ అని, ఇవన్నీ కూడా మనము 9th 10th స్టాండర్డ్స్ లో చదువుకుని ఉన్నాం కదా. ఈ మైటోకాండ్రియాలో జరిగే, సైటోప్లాజం లో జరిగే ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా CO2, H2O అలాంగ్ విత్ ఎనర్జీ, ఏటీపీ. ఈ వాటర్ మనకి బాడీకి కావాల్సినంత సింథసైజ్ చేసుకోలేదు కాబట్టి మనం ఎక్స్టర్నల్ గా కావాల్సినంత ప్రొవైడ్ చేయాలి. సో వాటర్ ఈస్ వన్ ఆఫ్ ద 7 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. అండ్ నెక్స్ట్, సో వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద 16 రీజన్స్ నేను కొన్ని చెప్తాను. ఇట్ హెల్ప్స్ క్రియేట్ సలైవా అంటే ఈ సలైవాలో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి వాటరేనండి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎలక్ట్రోలైట్స్, మ్యూకస్, ఎంజైమ్స్ ఇవన్నీను. ఈ సలైవా ఏం చేస్తుంది, బ్రేకింగ్ డౌన్ సాలిడ్ ఫుడ్ అండ్ కీపింగ్ అవర్ మౌత్ హెల్తీ. ఎప్పుడైతే మన మౌత్ డ్రైగా అనిపిస్తుందో దాన్ యూజువల్ వి స్టార్ట్ ఇంక్రీజింగ్ వాటర్ ఇంటేక్. సో ఇట్ హెల్ప్స్ క్రియేట్ సలైవా ఒకటి. నెక్స్ట్, ఇట్ రెగ్యులేట్స్ యువర్ బాడీ టెంపరేచర్. మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఏంటంటే బాడీ నుంచి వాటర్ ఎలా బయటకు వెళ్తుంది, స్వెట్ రూపంలో కూడా బయటకు వెళ్తుంది కదా డ్యూరింగ్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఈ హాట్ ఎన్వైరన్మెంట్స్ లో కానీ. సో స్వెట్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఆర్డర్లెస్ క్లియర్ లిక్విడ్ దట్ హెల్ప్స్ ద బాడీ టు కంట్రోల్ ఇట్స్ టెంపరేచర్. ఏ విధంగా అంటే త్రూ ఎవాపరేషన్ అన్నమాట, బై ప్రమోటింగ్ హీట్ లాస్. అలా మన బాడీ టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెళ్ళిపోయిన వాటర్ ని రీప్లెనిష్ చేసుకోపోతే, మేకప్ చేసుకోపోతే బాడీ టెంపరేచర్ విల్ రైజ్. ఎందుకంటే బాడీ లూజెస్ ఎలక్ట్రోలైట్స్ కాబట్టి ఆ బాడీని మళ్ళీ మేకప్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. It protects tissues, spinal cord and joints. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన జాయింట్స్ కి, అంటే జాయింట్స్ కి, స్పైనల్ కార్డ్ కి అండ్ టిష్యూస్ కూడా లూబ్రికేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. లూబ్రికేషన్ ఎఫెక్ట్ అంటే మూవింగ్ పార్ట్స్ మధ్యలో అంటే ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది కదా ఎప్పుడు కూడా. అది మెయింటైన్ చేయడానికి మనకి ఈ వెహికల్స్ లో అయితే ఆయిల్ తో కానీ ఇట్లా లూబ్రికేట్ చేసుకుంటాం కదా. ఇక్కడ మన బాడీ పార్ట్స్ కి లూబ్రికేషన్ ఎఫెక్ట్ ఏమిస్తుందంటే వాటర్, అంటే కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ షాక్ అబ్జార్బర్ అని చెప్తారు. అంటే ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా వీ కెన్ ఎంజాయ్ ఫిజికల్ యాక్టివిటీస్. నెక్స్ట్ పాయింట్, ఇట్ హెల్ప్స్ ఎక్స్క్రీట్ వేస్ట్ త్రూ పర్స్పిరేషన్, యూరినేషన్ అండ్ డిఫికేషన్. పర్స్పిరేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ స్వెట్టింగ్ అండి. అంటే మన స్వెట్ గ్లాండ్స్ నుంచి బయటకు వస్తుంది కదా టాక్సిన్స్, డెడ్ సెల్స్ కానీ ఇవన్నీ. ఈ స్వెట్ ఇందాక డిస్కస్ చేసినట్టుగా స్వెట్ రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్. And however, we need to replenish that loss through drinking excess water to avoid dehydration. And next వచ్చేసి urination.
ఈ బవెల్ మూమెంట్స్ కి కిడ్నీస్ లో కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఫర్ ఫిల్టరింగ్ అవుట్ వేస్ట్ అన్నమాట త్రూ యూరినేషన్. అడిక్వేట్ వాటర్ ఇంటేక్ లేకపోతే మనం వినున్నాము కిడ్నీస్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయవు అండ్ కిడ్నీలో స్టోన్స్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నిటికి. సో అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండాలి. అండ్ నెక్స్ట్ టు హ్యావ్ బవెల్ మూమెంట్స్. డెఫికేషన్ అన్నాం కదా, అంటే మల విసర్జన, డిశ్చార్జ్ ఆఫ్ పీసెస్ ఫ్రమ్ ద బాడీ, దాన్ని డెఫికేషన్ అంటారు. సో వీ నీడ్ టు హ్యావ్ ఎనఫ్ వాటర్ ఇన్ అవర్ సిస్టమ్. ఈ హెల్తీ స్టూల్ ఫార్మేషన్ కానీ కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ we need to take enough water అన్నమాట. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ మాక్సిమైజ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు కానీ we need to take plenty of water అని మనకు తెలుసు కదండి. అథ్లెట్స్ అయితేనేమో 6 to 10% ఆఫ్ బాడీ వెయిట్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుందంట. ఎందుకంటే ఈ హైడ్రేషన్ ఎఫెక్ట్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. అండ్ ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ కాన్స్టిపేషన్. మనము అంటే ఒక ఫైబర్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ పోతాయి అనుకుంటే మాత్రం అది పొరపాటేనండి. ఎందుకంటే వి నీడ్ టు మెయింటైన్ వాటర్, సఫిషియంట్ వాటర్ ఇంటేక్. ఈ బవెల్ మూమెంట్స్ ఫ్రీ అవ్వడానికి కానీ హెల్తీ స్టూల్ ఫార్మేషన్ అవ్వడం కానీ వీటన్నిటికీ ఫైబర్ తో పాటు ఎనఫ్ వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్. మనం తీసుకున్న ఫుడ్ పార్టికల్స్ బ్రేక్ డౌన్ అవ్వడానికి కూడా వాటర్ చాలా అవసరం అన్నమాట. బెటర్ డైజెషన్, బెటర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, వీటన్నిటికి వీటన్నిటిలో వాటర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే మనకు చెప్తుంటారు ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనం రోజు తీసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇట్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్, బెటర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ పాయింట్ దట్ వన్ ఓన్లీ, ఇట్ హెల్ప్స్ ఇన్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ఎందుకంటే ఈ వాటర్ హెల్ప్స్ ఈ వైటమిన్స్, మినరల్స్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ కూడా ఫుడ్ లోంచి వచ్చేవి బెటర్ గా డిజాల్వ్ అవ్వడానికి అండ్ delivers these vitamin components to the rest of the body parts. It helps you lose weight. Studies ఏం చెప్తున్నాయంటే that links with body fat and weight loss with the drinking water in overweight persons. ఈ ఓవర్వెయిట్ పర్సన్స్ లో ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ తగ్గి రిజల్టింగ్ ఇన్ వెయిట్ లాస్, అంటే కొంత మేరకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కూడా డైట్ లో ఉంటాం కదా, కాబట్టి మధ్యలో ఏం తినొద్దు, జస్ట్ వాటర్ తాగండి అని చెప్తుంటారు కదా. కాప్స్ లోపలికి వెళ్లకుండా బాడీ ఫ్యాట్ ని బర్న్ చేసుకుని ఎనర్జీ రిలీజ్ చేసుకుంటుంది. అలా వెయిట్ లాస్ కి వాటర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ ఆక్సిజన్ సర్క్యులేషన్. మన బ్లడ్ లో బ్లడ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 90% వాటర్ అండి. రెస్ట్ ఏమో సాల్ట్స్, లిపిడ్స్, హార్మోన్స్ ఇవన్నీ. సో ఎస్పెషల్లీ రిచ్ ఇన్ ప్రోటీన్స్. మనకి తెలిసిందే ఆల్బుమిన్ అనే ప్రోటీన్, ఇట్ ఈస్ మేడ్ బై లివర్. ఈ బ్లడ్ స్ట్రీమ్ లో ఫ్లూయిడ్ బయటికి లీక్ అవ్వకుండా మెయింటైన్ అవడానికి ప్రోటీన్ మనకి హెల్ప్ అవుతుంది. సో అంటే 90% వాటర్ కాబట్టి వాటర్ మీడియం అన్నమాట బ్లడ్, దట్ క్యారీస్ హెల్ప్ఫుల్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ టు ఎంటైర్ బాడీ అని మనకు తెలుసు. సో వాటర్ కనుక సఫిషియెంట్ గా తీసుకోకపోతే తీసుకుంటే కనుక దట్ విల్ ఇంప్రూవ్ సర్క్యులేషన్ అండ్ ఓవరాల్ హెల్త్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఫైట్ ఆఫ్ ఇల్నెస్. సో ఆబ్వియస్ గా అండి, ఎందుకంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటి నుంచి మనకి రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ అబ్జార్ప్షన్ జరిగి మనకి ఛాన్సెస్ ఆఫ్ స్టేయింగ్ హెల్తీ ఈస్ హై. ఇట్ బూస్ట్ ఎనర్జీ. డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ మెటబాలిజం కూడా యాక్టివేట్ అవుతుందట. అంటే వైటమిన్స్, మినరల్స్ అబ్జార్ప్షన్, నేను చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇదంతా కూడా ప్రాపర్ గా ఉంటుంది కాబట్టి మెటబాలిజం ప్రాపర్ గా జరిగి ఇట్ బూస్ట్ ఎనర్జీ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒక స్టడీలో అబ్జర్వ్ చేశారట, డ్రింకింగ్ 500 ml ఆఫ్ వాటర్ బూస్టెడ్ ద మెటబాలిక్ రేట్ బై 30% ఇన్ బోత్ మెన్ అండ్ ఉమెన్. 1 hour వరకు ఉంటుందంట ఆ ఎఫెక్ట్. ఇది స్టడీస్ లో అబ్జర్వ్ చేశారట. ఇట్ ఎయిడ్స్ ఇన్ కాగ్నిటివ్ ఫంక్షన్. కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే ఇన్వాల్వింగ్ కాన్షియస్నెస్, అంటే థింకింగ్, రీజనింగ్, రిమెంబరింగ్, ఇటువంటివన్నీ కూడా ఈ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ అంటారు. దానికి కూడా హెల్ప్ అవుతుందంట. సో ఎక్కువగా వాటర్ తీసుకొని పర్సన్స్ లో రీసెర్చ్ చేస్తే దట్ నెగిటివ్లీ ఇంపాక్టెడ్ దేర్ ఫోకస్, అలర్ట్నెస్, ఈ షార్ట్ టర్మ్ మెమరీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశారట. ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ మూడ్. నాట్ గెటింగ్ ఎనఫ్ వాటర్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ యువర్ మూడ్.
డిహైడ్రేషన్ వల్ల మనకేంటి ఫటిగ్, అలసట అనిపిస్తుంది, కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవడము, ఈ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారట. సో ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ మూడ్. ఇట్ హెల్ప్స్ కీప్ స్కిన్ బ్రైట్. అడిక్వేట్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండి కొలేజన్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తుంది. ఎలా సంగీత మ్యామ్ చెప్పున్నారు. సో మన స్కిన్ అంటే ఈ డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవల్ ఇవన్నీ కూడా పక్కగా జరుగుతుంది అనమాట. మన స్కిన్ బ్రైట్ గా కనపడడానికి వాటర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ఓవరాల్ డిహైడ్రేషన్. మన బాడీలో ఎనఫ్ వాటర్ లేకపోవడం వల్ల డిహైడ్రేషన్ కి దారితీస్తుంది. ఎందుకంటే మన బాడీలో జరిగే చాలా ఫంక్షన్స్ కి ఇప్పుడు డిస్కస్ చేసినట్టుగా వాటర్ చాలా ఇంపార్టెంట్. డిహైడ్రేషన్ వల్ల వచ్చే ఏంటంటే బ్రెయిన్ స్వెల్లింగ్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, సీజర్స్ అంటారు, మూర్ఛలు, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో మేక్ ష్యూర్ యూ డ్రింక్ ఎనఫ్ వాటర్ టు మేకప్ ఫర్ మనకి స్వెట్ నుంచి ఏదైతే పోతుందో బయటికి పోతుందో అది మేకప్ చేసుకోవడానికి అండ్ డిహైడ్రేషన్ అవాయిడ్ చేసుకోవడానికి ఎనఫ్ వాటర్ తీసుకునేలాగా చూడండి. సో కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ వాటర్ ఇంటేక్. మనకి మొన్న వెంకీ సార్ చెప్పినట్టుగా మిడ్ డే మధ్యాహ్నం వరకునే మనము 3/4 వాటర్ తీసుకునేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇందాక చెప్పినవేనండి. రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్, ప్రొటెక్ట్స్ బాడీ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్, కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాను కదా. కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకి ప్రివెంట్ చేస్తుంది. It helps dissolve minerals and other nutrients to make them accessible to the body. It tissues కి, మౌత్, ఐస్ వీటన్నిటిని కూడా మాయిశ్చర్డ్ గా ఉంచుతుంది అనమాట. Lubricates joints, lessens the burden on the kidneys by flushing out waste products, carries nutrients and oxygen to cells. ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇందాక జస్ట్ పాయింట్స్ నోట్ చేస్తున్నాను కదా. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ వేరియస్ బాడీ పార్ట్స్. మన బాడీలో చూడండి ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంటుంది అనేది. బై బర్త్ 78% వాటర్ అట. 1 year కిడ్ కి 65%, అడల్ట్ ఉమెన్ 55%, అడల్ట్ మెన్ 60%. మన బ్రెయిన్ అండ్ హార్ట్ 73%, లంగ్స్ 83%, కిడ్నీస్ అండ్ మసిల్స్ 79%, బోన్స్ 31% అండ్ స్కిన్ 64%. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది మనం వాటర్ ఇంటేక్ ఎంత మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి. వార్నింగ్ సైన్స్ దట్ యువర్ బాడీ ఈస్ ల్యాకింగ్ వాటర్. మనకేమేమి అనిపిస్తుంది, మనకు అప్పుడప్పుడు హెడేక్, తలనొప్పి రావడము, అండ్ బ్యాడ్ బ్రీత్ అండ్ డ్రై మౌత్, బ్యాడ్ స్మెల్ రావడము, గొంతు తడి ఆరిపోవడము, కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్, ఫటిగ్ అండ్ లెథర్జీ, బద్ధకంగా అనిపిస్తుంటుంది, ఊరికే అలసట రావడము, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్, ఈ యాక్సెలరేటెడ్ హార్ట్ బీట్, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద వార్నింగ్ సైన్స్ అని చెప్తున్నారు. సో pH లెవెల్ ఇన్ డ్రింకింగ్ వాటర్ మనకి సాగర్ సార్ చెప్పున్నారు కదా, ఆల్కలైన్ వాటర్ తీసుకోండి అని చెప్పేసి. సో ఎసిడిక్ మోడ్ లో ఉండడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మనము న్యూట్రలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆల్కలైన్ అంటే గ్రేటర్ దెన్ 7 pH వాల్యూ ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం సార్. సో మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, అప్పుడు వాటర్ రిక్వైర్మెంట్ మాత్రం 8/10-2 తీసుకోవాలండి. యాక్చువల్ గా స్టడీస్ లో ఏం చెప్తున్నారంటే మినిమం 3.5 liters per person ఖచ్చితంగా రోజు డైలీ ఇంటేక్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మినిమం 3.5 liters. మనం హైడ్రేటెడ్ గా ఉన్నామా లేదా అని అసెస్ చేసుకోవడానికి థర్స్ట్ అండ్ కలర్ ఆఫ్ ద యూరిన్, ఈ రెండు మనం అంటే తరచూ దాహం వేస్తుందా అంటే యు మైట్ నాట్ బి రిసీవింగ్ అడిక్వేట్ హైడ్రేషన్ అని మనకి సైన్ అన్నమాట. యూరిన్ కనుక డార్క్ గా గానీ కలర్డ్ గా గానీ ఉన్నా అది కూడా ఒక డిహైడ్రేషన్ సైన్ అని అర్థం చేసుకోవచ్చు. పేల్ ఆర్ నాన్ కలర్డ్ యూరిన్ టిపికల్లీ ఇండికేట్స్ ప్రాపర్ హైడ్రేషన్. సో బాటమ్ లైన్ ఏంటంటే వాటర్ నాట్ ఓన్లీ ఫర్ మెయింటైనింగ్ కరెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ బట్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ అవర్ ఓవరాల్ హెల్త్. Thank you so much, sir. Thank you so much, Dilli Rani ma'am.